गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। అందరికీ కూడా నా యొక్క అభినందనలు. ఈరోజు స్కూల్ వార్షికోత్సవము అని అంటున్నారు. నెక్స్ట్ ఇది సైంటిఫిక్ డేగా కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి నేను రావడం అనేటటువంటిది శ్రీనివాస్ వల్లనే జరిగింది. డెబ్బై 1975, 80 సంవత్సరాల్లో ఆ మధ్యకాలంలో నేను ఇక్కడ బయాలజికల్ టీచర్గా పనిచేయడం జరిగింది. ఆ రోజుల్లో చాలా పిల్లలు చాలా ఉత్సాహంగా చాలా యాక్టివ్గా ఉండేవారు. ఆడపిల్లలు మరీని అసలు కంటే ఆడపిల్లలు చాలా ఉత్సాహంగా ఉండేవారు. క్లాస్కి రావడం అంటే నాకు ఎలా ఉండేదంటే తగ్గపోగా ఉండేది. ఈరోజు విద్యార్థులు ఏమవుతారు, నేను ఏం జవాబు చెప్పాలి, వాళ్ళు వేసే ప్రశ్నలకి నేను ప్రిపేర్గా ఉండాలని ఎప్పుడు అదే మైండ్తో నేను క్లాస్కి అటెండ్ అయ్యేదాన్ని. అలాగే వేసే ప్రశ్నలు కూడాను వీళ్ళని వరకు వాళ్ళని సాటిస్ఫై చేయడానికి చాలా ప్రయత్నాలు చేసేదాన్ని. ఆ రకంగా మంచి ఛాలెంజింగ్గా ఉండేది నాకు టీచింగ్. ఎక్కడ విద్యార్థులు కూడా నేనంటే విపరీతమైనటువంటి విధేయత, వాళ్ళకి ఒబీడియన్స్ అనమాట. ఎంత ఒబీడియన్స్ అంటే నేను ఆశ్చర్యపోయేదాన్ని. నేను రోడ్డు మీద వస్తుంటే పక్కన తప్పేసుకునేవారు అనమాట. నేను అనేదాన్ని అంత భయపడక్కర్లేదు, నేను కూడా మీలాంటిదాన్ని, మీరు నాకు ఇష్టమైన వాళ్ళే, నాకు ఎదురుండవచ్చు మేడం, గుడ్ మార్నింగ్ అని చెప్తే చాలు, అలా పరిగెత్తుకోవద్దు అని చెప్పేదాన్ని. అయినా సరే వాళ్ళు అంత భక్తి ప్రపత్తులలో విజయకరం అలా ఉండేది. క్లాస్ నిజంగా చాలా బాగుండేది. సరే, ఇక్కడ పోతాం. ఈరోజు నేను ఇక్కడ మీ ముందు ఉండడం అనేది నా ఏ శిష్యుడు శ్రీనివాస్ గానే. అసలు శ్రీనివాస్ ఎన్నడల గురించి మనం ఒక 10 minutes మాట్లాడుకోవాలి. చిన్నప్పుడు కూడా బాగానే సైంటిఫిక్గా ఉండేవారు. నేను క్లాస్లో ఏదైనా ఎక్స్పెరిమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ జింక్ మీద ఎస్ఏలు వేస్తే హైడ్రోజన్ లిబరేట్ అవుతుంది కదా, అది చేస్తుంటే పిల్లలకి చాలా ఉత్సాహంగా ఉండేది. ఆ పొగ వచ్చేస్తుంటే అది దెయ్యం అనేవారు. దెయ్యం కాదు, ఇది గ్యాస్ అని చెప్పింది. అంటే వాడుకలో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్పేవారు అన్నమాట. అలాగే నేను ఏదైనా ఒక డిసెక్షన్ చేసి చూపించినప్పుడు కూడా వాళ్ళు చాలా ఆనందం పడిపోయేవారు. ఎందుకంటే అది లభ్యం కానటువంటిది వాళ్ళకి చూపించేటప్పటికీ వాళ్ళ మనసుల్లో ఇవన్నీ మేము చూడగలుగుతాం, మేము చేయగలుగుతాం అనేటటువంటిది వాళ్ళకి చాలా ఇంప్రెసివ్గా ఉండేది. అలా చెప్తున్నాను కదా, 75 నుంచి 80 చాలా చక్కగా నాకు ఉండేదన్నమాట. సరే, సైంటిఫిక్ డే గురించి వద్దాం. సైన్స్ అంటే ఏమిటి అనేది, అంటే మనకి ఇంగ్లీష్లో సైన్స్ అంటాం, తెలుగులో విజ్ఞాన శాస్త్రం అంటాం. బాగా క్లీన్గా, బాగా క్లియర్గా, బాగా స్పష్టంగా మనకి వాట్ ఈజ్ సైన్స్ అంటే ఏమిటి, సైన్స్ ఏమిటి, విజ్ఞాన శాస్త్రం అంటే మన పరిశీలనే అంటే మనం ప్రకృతితో జరిపే పరిశీలనే సైన్స్. అర్థమవుతున్నా మనకి? న్యూటన్ గురించి చెప్పేటప్పుడు యాపిల్ ఎందుకు కింద పడింది, జేమ్స్ లాంటి వాళ్ళ అమ్మగడ కూర్చోమంటే పళ్ళు లేస్తుంది, ఆవిరికి ఎందుకు లేస్తుంది, ఇలా చిన్న విషయాలు వాళ్ళలో ఉన్నటువంటి అంతఃస్ఫురణ, ఆ లోపల ఉన్నటువంటి ఆ జిజ్ఞాస అనేది పెంపొందింది. కాబట్టి సైన్స్ అంటే ఏమిటి అంటే మన పరిశీలన, మానవుల యొక్క పరిశీలన. మానవుడు ఎవరితో ఎక్కువ అనుసంధానించబడి ఉంటాడు? ప్రకృతితో. ప్రకృతి మనకి, ప్రకృతిలో ఉంటే వనరులు, గాలి, నీరు, భూమి, ఇవన్నీ వనరులు. భూమి అనగానే భూమిలో ఉన్న ఖనిజాలు, అలా జలం, ఇవన్నీ కూడా మనకి వనరులు. ఇవి ఇప్పుడు ఈ వనరులను ఉపయోగించుకోవాల్సిన దానికంటే ఎక్కువ ఉపయోగించుకొని చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉండిపోయాం. మీరు రోజు అసలు వాతావరణం పరిశీలిస్తున్నారా? ఇప్పుడు మనకి ఉదయం విపరీతమైన చలి, మధ్యాహ్నం అనుకోని ఎండ, మరి సాయంత్రం చల్లబడిపోతుంది. అంటే 3 రకాల వాతావరణం ఒక రోజులో మనం ఫేస్ చేసేస్తున్నాం. చూస్తున్నారా మీరు? ఆ పరిశీలనే సైన్స్. మనం ఇది చేస్తూనే ఉంటాం నిరంతరం. అది పుస్తకంగా మారినప్పుడు ఒక గ్రంథం అవుతుంది. మనం జీవించడానికి ఏమేం కావాలి అన్నప్పుడు మనకి
భౌతిక శాస్త్రంతో సంబంధం కావాలి, రసాయన శాస్త్రంతో సంబంధం కావాలి, ఇంకా జీవశాస్త్రంతో సంబంధం కావాలి, గణితంతో సంబంధం కావాలి. ఇవన్నీ ఒకదానితో ఒకటి పరస్పరము సంబంధం కలిగినటువంటి అంశాలే. అవి మన యొక్క కృష్ణుడు ఏమవుతున్నాయన్నమాట, అది మరింతగా మరింతగా పెరుగుతూ అది గ్రంథస్థం చేయబడి పెద్ద పెద్ద గ్రంథాల్లో అవుతున్నాయి. మన ముందు చేసినటువంటి పరిశీలనే మన ముందు ఎలా వచ్చింది, ఇప్పుడు ఒక గ్రంథంగా వచ్చింది. ఈ సైంటిస్టులంతా మనలాంటి వాళ్ళే, వాళ్ళు పరిశీలనతోటి ఇప్పుడు మీరు వసుంధర అని చూస్తున్న కాదు, ఈనాడులో మనకి ప్రత్యేకంగా ఒక ఎడిషన్ వస్తుంది కదా, జిల్లా ఎడిషన్. మీలాంటి వాళ్ళు చిన్న చిన్న పిల్లలు రోబోలను తయారు చేసేస్తున్నారు, డ్రోన్లను తయారు చేసేస్తున్నారు, ఒక కార్ లాంటి చిన్న చిన్న వాటిని తయారు చేస్తున్నారు. ఇవి వేగంగా ఎలా వెళ్ళగలమని తయారు చేస్తున్నారు. వాళ్ళందరూ ఎవరు మరి? వాళ్ళందరూ సైంటిస్టులే కదా. సైంటిస్టులేనా? మనకి వీలుగా తీసుకొస్తున్నారు అన్ని ప్రజానికానికి, సామాన్య మానవులకు ఉపయోగపడేలాగా అన్నిటినీ వాళ్ళు ఇప్పుడు ఇన్వెన్షన్ కనిపెడుతున్నారు. అది మనలో ఉన్నటువంటి మేధస్సు, ఇంకా క్రియేటివిటీ అంటాం. అంటే ఏంటన్నమాట, లోపల ఉన్నటువంటి ఒక సృజనాత్మకత. ఇక సైన్స్ అంటే ఇప్పుడు ఏమనుకున్నాం మనం, మానవుని యొక్క పరిశీలన అనుకున్నాం. పరిశీలన గ్రంథస్థం చేయబడింది. మనకి మన శరీరంలోనే ఎన్నో రకాల రసాయన క్రియలు జరుగుతూ ఉంటాయి. కొన్ని ఆమ్ల మాధ్యమంలో, కొన్ని క్షార మాధ్యమంలో, కొన్ని తటస్థ మాధ్యమంలో జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనకి ఏం కూడా తెలియాలి, రసాయన శాస్త్రం గురించి తెలియాలి. ప్రెషర్ అంటాం, ప్రెషర్ పీడనం ద్వారానే మనం లోపలికి ఏదైనా తీసుకోగలుగుతున్నాం. ప్రెషర్తోనే లోపల పని జరుగుతుంది, అంత క్రియలన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మనకి ఇక్కడ ఏం కావాలి, భౌతిక శాస్త్రం కూడా కావాలి, గణితం కూడా కావాలి. మనం హార్ట్ బీట్ అంటాం, నిమిషాలు కొట్టుకుంటుంది. ఈ రకంగా అన్నీ కూడా ఒకదాంతో ఒకటి రిలేటెడ్ అయి ఉన్నాయి. కాబట్టి ఈ సిటీ అన్ని మీకు స్కూలింగ్లో ఇవన్నీ వస్తాయి. మీకు అన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మానవుడు తాను తెలుసుకున్నాక ఇవన్నీ ఉపయోగించుకున్న తర్వాత ఇక సోషల్ స్టడీస్ అంటే ఏంటి, సాంఘిక శాస్త్రం అంటాం. సంఘంలో మనకు ఎలా కలిసిమెలిసి ఉండాలి, ఒకరితో ఒకరు ఎలా మెలగాలి, మనం కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేసుకుని నిబంధనలు ప్రయత్నించాలి, ఒకరితో ఒకరు ఎటువంటి బాధలు లేకుండా పరస్పరము అన్యోన్యంగా సహకారం చేసుకుంటూ జీవించడానికి సాంఘిక శాస్త్రం. ఇలా ఇప్పుడు మనకి ఒక అవగాహన వచ్చింది కదా, మనం చదువుకునేటటువంటి ఈ సబ్జెక్ట్స్ అన్ని కూడా మనకి ఎంత అవసరమో అనేది. అలాగే కళలు, ఇంకా భాష, ఇవన్నీ మనకు అవసరం. ఒక విషయాన్ని మనం చెప్పాలి అంటే మనకి భాష కావాలి. మనకి మాతృభాష తెలుగు, మాతృభాషతో పాటు ఇంకా అదనంగా రెండు భాషలు ఇంగ్లీషు, హిందీ కూడా మీరు నేర్చుకుంటారు. ఇవన్నీ మీకు రేపు పెద్ద మీరు ముఖ్యంగా బయట సమాజంలోకి వెళ్ళినప్పుడు వీటి యొక్క అవసరాలు అంటే ఏమిటో అవన్నీ మీకు తెలుస్తాయి. ఆ రకంగా నేను 5 ఏళ్లలో నేను ఇక్కడ చేసిన దానికి చాలా మంది విద్యార్థులు రకరకాలుగా వాళ్ళు జీవితాల్లో స్థిరపడ్డారు. వాళ్ళు నాకు ఎదురైనప్పుడు చెప్తుంటారు అనమాట, మేడం గారు మీ వల్ల మేము ఇంతగా తయారయ్యామండి అని చెప్తుంటారు. చాలా ఆనందం వేస్తుంది నాకు. ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది నాకు. ఇంకా ఓవర్వెల్మ్ జాయింట్ అనమాట. అంటే పొంగి పొరలిపోవడం ఉంటారు చూడండి, ఒక గిన్నెలో మన నీళ్ళు పోస్తే పొంగి ఎలా పొరలిపోతుందో ఆ రకంగా ఉపాధ్యాయుడికి అత్యంతమైనటువంటి సంతోషమైనటువంటి విషయం ఏంటంటే, తన దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థి నిరంతరము విద్యార్థిగా ఉంటూ అందరిలోనూ కూడా ఆ రకమైనటువంటి కృష్ణ ఉండాలి. అది నేను వాళ్ళందరిలోనూ కూడా ఉన్నదాన్ని మరింత పెంపొందించాలి. ఇది ఉన్నదే. ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు, టీచర్స్ ఎక్స్ట్రాగా మనకి ఇచ్చేస్తున్నారు అనుకోకండి. మీలో ఉన్నది నిబిడీకృతమై ఉన్నది. ఏమిటది? ఒక శక్తి. ఆ శక్తిని ఉపాధ్యాయులు ఏం చేస్తారంటే, ఒక రకంగా చెప్పాలంటే ఇగ్నైట్ వెలిగిస్తారు. వెలిగిస్తుంటే మీరు దాన్ని నిరంతరం ఏం చేస్తారన్నమాట, ఆరిపోకుండా వెలిగించుకుంటూ ఉంటారు. నిబిడీకృతమై ఉన్నది ఏదైనా సరే మనలో ఉన్నది, దాన్ని ఏం చేస్తారన్నమాట, పైకి తీస్తారు, ఒక ఛానలైజ్ చేస్తారు. ఒక మామూలుగా సహనంగా ఉండాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఉపాధ్యాయులు మీకు తెలియజేస్తారు. కాబట్టి స్కూలింగ్ అనేది మన జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి ఒక అవస్థ అని చెప్పాలి, ఒక స్టేజ్ అనమాట. అది అందరూ ఇక్కడే మీకు భోజనాలు పెట్టడం అనేది, మీ అటెన్షన్ డైవర్ట్ అవ్వకుండా ఇక్కడే ఉండి ఇక్కడే చేసుకుని మీకు మధ్యాహ్న భోజన పథకం ఇంత ప్రభుత్వం ఎందుకు చేస్తుందంటే దీని యొక్క ప్రాముఖ్యత అంత ఉందన్నమాట. ఆ రకంగా ఇంకా శ్రీనివాస్ విషయానికి ఇక్కడి నుంచి అంటే జీవితంలోనూ పాఠం చెప్పుకుంటూ వెళ్ళిపోవడం, ముందుకు వెళ్ళిపోవడం, ఆ రకంగా జీవితంలో కొంత మనం కొన్ని విషయాల్లో మనం నిమగ్నం అయిపోతాం కదా. కొన్ని విషయాల పట్ల అప్పటికప్పుడు కొద్దిగా అంత శ్రద్ధ మనం పెట్టలేము. తన ఐదుకి ఒకసారి వచ్చినప్పుడు ఈ మైకేల్ తన ఆరాధ్య దేవుని చెప్పాలి, మైకేల్ ప్యారెట్.
ఎలక్ట్రిసిటీ సంబంధించి. అప్పుడు ఆ దగ్గరికి వచ్చి ఏమన్నా మీరు ఫిజిక్స్ కూడా చెప్పండి అన్నప్పుడు ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా చెప్పేదాన్ని. అలా అతను ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. కానీ నేను అనుకుంటాను విద్యార్థుల్లో ఉన్నటువంటి విషయాలు నేను చేయగలిగాను, వాళ్ళకి ఆ లోపల ఉన్నటువంటి దాన్ని బయటికి నేను ఇగ్నైట్ వెలిగించగలిగానని అంటాడు. బహుశా నేను అనుకుంటాను నేను చాలా స్వల్పమే చేశాను, తను నాకు చాలా ఎక్కువగా గౌరవిస్తున్నాడు అని ఫీల్ అవుతున్నాను. కానీ మా గంగాభవాని గారు ఒక వ్యక్తిలో అంటే తను బయటకు ఎగ్జిబిట్ చేస్తున్నాడు. ఇప్పుడు చాలా మంది ఎగ్జిబిట్ చేయడం లేదు. వాళ్ళు నన్ను కలిసినప్పుడు చెప్తారు ఏమనంటే మేడం గారు మీ వల్ల మేమందరం సైన్స్ టీచర్లు చేసినప్పుడు ఎదురైనప్పుడు చెప్తారు. తర్వాత ఒక అమ్మాయి అయితే రీసెంట్ గా తను కూడా సాంస్క్రిట్ చదివి లెక్చరర్ చేస్తుంది. తను అంటుంది అనమాట, మమ్మల్ని ఎవరిని అడిగితే నేను మీ పేరే చెప్తానండి, మీరు చెప్పినటువంటి కేవలం పాఠమే కాదు మిగిలిన విషయాలు కూడా మమ్మల్ని చాలా చాలా మా మనసులో ముద్రలు వేసుకుని జీవితంలో జీవించడానికి మాకు ఎంతో దోహదం. విద్యార్థులు తీసుకున్నారు, స్వీకరించారు. విద్యార్థి స్వీకరించడం అంటే చాలా గొప్ప విషయం అది. ఎందుకంటే 45 నిమిషాల క్లాస్ రూమ్ సిచ్యుయేషన్ లో మనం చెప్పేది విద్యార్థులకి అందాలి, వాళ్ళకి చెప్పగలగాలంటే 40 మంది ఉంటారు. వాళ్ళ అటెన్షన్ మనం డైవర్ట్ చేసుకోవడం అనేది ఒక చాలా అంటే దాని బ్యాటిల్ పేరుతో ప్రాసెస్ అనమాట. ఒక విద్యార్థి అది చూస్తుంటాడు, ఒక విద్యార్థి ఇటు చూస్తుంటాడు. మనం చెప్పేది కొంతమంది రాస్తారు, కొంతమంది రాయరు. అందరినీ మన వైపు తిప్పుకోవడం అనేటువంటిది నిజంగా ఒక కళ అనమాట. అది పెట్టుకుంటారు కాదు, కానీ 45 నిమిషాలు అనేది చాలా ముఖ్యమైన సమయం. అప్పుడు మీకు చెప్పాల్సిందే మీకు అందించాలి. కాబట్టి కొంత ఫోర్స్ మీ మీద కొంత ఒత్తిడి అనేది మేము క్రియేట్ చేస్తాము, తప్పలేదు. అది క్లాసులో విద్యలో జరిగేటటువంటిది. మిమ్మల్ని మరింతగా మా వైపు ఆకర్షించుకోవడానికి మేము ఎయిడ్స్ అని లేకపోతే అక్కడ ఉదాహరణలు అని చెప్తూ మీకు అలాగా టీచ్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకో ఈ ప్రోగ్రామ్ ఇలా జరిగిపోతూ ఉంటుంది. అలా మళ్ళీ శ్రీనివాస్ విషయానికి వచ్చినట్లయితే అప్పుడు అన్నాడు అనమాట, మేడం గారు మీ గురించి నేను చెప్పాలంటే మీరు ఇలా ఉండిపోవడం కాదు, నేను మా ప్రొఫెసర్ గారిని తీసుకెళ్ళి మిమ్మల్ని పరిచయం చేస్తానండి అని అన్నాడు. నేను మామూలుగా అదే చూస్తున్నాను. ఎందుకంటే పిల్లల్లోనూ ఈ దశలో అనమాట ఆరాధ్యభావం ఉంటుంది. ఎంత ఆరాధ్యభావం ఉంటుందంటే ధోని ఎలా హెయిర్ కట్ చేసుకున్నాడో ఆ హెయిర్ కట్ మీరు చేసుకుంటారు. ఇప్పుడేమో ఇవన్నీ సైడ్స్ అని తీసేసి హెయిర్ పెంచేశారు. అంత ఆరాధ్యభావం. ఇది ఏమని చెప్తారంటే ఈ దశ, ఈ అడాలసెంట్ స్టేజ్ టీన్స్, మీరు ఇప్పుడు 14, 13, 14, 15, 16 టీన్స్, ఈ టీన్స్ ఏజ్ అనేటటువంటిది ఒక వరద లాంటి ఉధృతమైనటువంటి వేగోధృతం ఇలా ఉంటుంది అనమాట. అందుకని మిమ్మల్ని ఎప్పుడు కూడా మేము ఏం చేయాలంటే ఒక క్రమ పద్ధతిలో మిమ్మల్ని తీసుకురావడానికి మేము నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటాం అన్నమాట. ఆ గుర్రానికి కళ్ళు వేసి స్పీడ్ ఎలా ఆఫ్ చేస్తుంటామో ఆ రకంగా మీకు కొంచెం కళ్ళారు పడుకొని ఉండాలి. లేకపోతే మీరు చాలా చాలా మీ వేగోధృతిని మీరే తట్టుకోవాలని స్థితిలోకి వచ్చేస్తుంటారు అనమాట. ఆ రకంగా శ్రీనివాసులు చూసినట్టయితే చాలా మంది విద్యార్థులు నా దగ్గర నుంచి చదువుకుని వెళ్ళారు. ఇప్పుడు అతను ఆవిష్కారం అతను ఎలా ఆవిష్కరింపబడ్డాడని నేను ఒక రోజు కూర్చొని మొన్ననే రీసెంట్గా ఆలోచించాను. మేడం గారు మీరు రావాలండి, స్కూల్కి రావాలండి, మీరు అందరి ముందు మాట్లాడాలండి, అది నా మనోగతంలోకి వచ్చింది. అతను సైన్స్ పట్ల ఎంత దృఢమైనటువంటి పట్టుదల కృషితోటి, తర్వాత మానవతా విలువలు చెక్కు చెదరకుండా, అర్థమవుతుందా మనకి, మానవతా విలువలు చెక్కు చెదరకుండా పెట్టుకుంటూ తన క్యారెక్టర్ నిలబెట్టుకుంటూ అందరినీ మెప్పించడానికి ప్రయత్నం చేస్తూ తాను అనుకున్నటువంటి ఆ ఎయిమ్ ప్రతి పిల్లల్లోనూ కూడా ఈ సైంటిఫిక్ యాటిట్యూడ్, ఈ దృక్పథం, శాస్త్రీయ దృక్పథం ఉండాలి అనేటటువంటి దాంట్లో ఎంత కృషి చేస్తున్నాడు ఇతను, ఎన్ని క్లాసెస్ ఇస్తున్నాడు, ఎంత మెటీరియల్స్ సేకరించాడు. జీవితంలో మిగిలిన విషయాలకి అసలు ఏ విధమైనటువంటి ఇంపార్టెన్స్ ప్రాముఖ్యత ఇవ్వడం లేదు. మామూలుగా మనం చాలా ప్రాముఖ్యత ఇస్తాం కదా, ఆ ప్రాముఖ్యత అన్నింటినీ కూడా కేంద్రీకరించి ఈ విద్యార్థుల్ని అందరిలోనూ కూడా అట్లీస్ట్ ఒక్కరైనా సరే సైంటిఫిక్ యాటిట్యూడ్తో నాలాగా ఉన్నట్లయితే నేను నా జన్మధన్యమైనట్టుగా తను ఎక్స్ప్రెస్ చేశాడు. తప్పకుండా అతనిలో ఆ ఆవిష్కారం అనేటువంటి రియలీ అప్రిషియబుల్. నేనే ఆశ్చర్యపోతూ ఉంటాను అనమాట. కానీ తను ఏమంటాడు, మేడం గారు మీరు ఇచ్చినటువంటి ప్రోత్బలమే అంటాడు. అలా కాదు, అలా స్వయం కృషి కూడా ఉంది. నేను ఇందులో చెప్పాను కదా, మనందరిలో కూడా శక్తి ఉంటుంది, నిబిడీకృతం ఉంటుంది, అంటే దాగి ఉంటుంది. నిబిడీకృతం అంటే ఏంటి మనకే తెలీదు. ఇప్పుడు చిన్నప్పుడు పసిపిల్లలుగా పాకారు, అప్పుడు మీరు ఎలా అవుతారో మీకు తెలుసా? రాబోయే సంవత్సరాల్లో భవిష్యత్తులో మీరు ఏమవుతారో మీకు తెలుసా? కానీ దీనికి సంబంధించిన సమాచారం ఎక్కడుంది? మన మేధస్సులోనే ఉంది.
అది ఆవిష్కరింపబడినప్పుడు ఓహో ఇలా అవుతుంది ఇలా అవుతుంది ఇలా అవుతుంది అని అనుకుంటాం అనమాట. ఒక వ్యక్తి మంచిగా రాణించడానికి, ఒక వ్యక్తి చెడ్డగా రాణించడానికి అన్నీ ఉంటాయి ఇక్కడ. చెడ్డగా రాణించడం అనేది కూడా తెలియాలి మనకి. చరిత్ర తెలియకపోయి నా యొక్క దృక్పథం ఏంటంటే నేను లెక్చరర్ అవ్వాలని నాకు చాలా నా జీవితంలో గోల్ అనమాట. అది ఇక్కడ ఉండగానే నేను 77, 76, 78లోనే నేను ఇక్కడే ఉండగానే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. లీవ్ పెట్టేది అక్కడి నుంచి నేను కాలేజెస్కి వెళ్ళాలని చాలా ప్రయత్నం చేస్తాను. డిలే అయింది. 98లో నేను జైలుగా వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి రిటైర్ అయ్యి ఇప్పుడు ఈ సమయంలో యాజ్ జైలుగా నేను రిటైర్ అయ్యాను. లెక్చరర్గా కూడా వచ్చింది కానీ సాటిస్ఫై ఇంకా చాలా నాకు చేయాలి అని చెప్పేసి నేను ఇంకా ఆ వైపుకి నేను వెళ్ళలేదు. ఇంకా హెచ్ఎంగా కానీ ఎంఈఓ కానీ ఈ పోస్ట్ నేను వెళ్ళలేదు. ఎందుకంటే టీచింగ్లోనే బాగుంటుంది. ఆ టీచింగ్లోనే మనం ఎవరితో టీచ్ చేస్తుంటామంటే చక్కటి మనస్తత్వాలు కలిగినటువంటి మంచి ఉత్తేజకరమైనటువంటి భావాలతో ఉన్నటువంటి పిల్లలతో మనం డీల్ చేయడం అనేది చాలా సాటిస్ఫాక్టరీగా ఉంటుంది. వాళ్ళతో భావాలు పంచుకోవడం, వాళ్ళని ట్రైన్ చేయడం అనేది నాకు అదే ముఖ్యంగా తోచి నేను ఇక మిగిలిన అడ్మినిస్ట్రేటివ్ సైడ్కి నేను వెళ్లకుండా ఈ టీచింగ్ సైడ్లోనే ఉండిపోయాను. అలా ఈ అంటే దోహదం చేయడం అనేటువంటి చిన్న విషయమే, ఎదగడం అనేది చాలా గొప్ప విషయం. అది శ్రీనివాసరావు నాకు ఇప్పుడు కనిపిస్తుంది. నిజంగా ఎందుకంటే ఆనందం నా జీవితంలో మరొకటి లేదేమో నేను చెప్తున్నా అనుకుంటున్నాను. మనిషి తన యొక్క ఏదైతే తన గోల్గా పెట్టుకున్నాడో ఆ గోల్ని తను రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకా అందరూ కూడా ఆ రకమైనటువంటి యాటిట్యూడ్స్ అని ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ విజ్ఞాన శాస్త్రము, ఈ ప్రకృతి యొక్క విలువైనటువంటి విషయాలు మనకి తెలియకపోతే దాన్ని ఇంకా మనం వృధా చేసేసి దాంట్లో మనం జీవించలేని పరిస్థితులుగా వచ్చేస్తాయి అనమాట. అక్కడ అంటే జీవావరణంలో చెప్తారు మీరు ఈ రోజు ఏదైతే వ్యర్థాలు తోసేస్తున్నారో రేపు జీవావర్ధనంలో అది మీకు డైనింగ్ టేబుల్ మీద వస్తుంది అని. రేపు ఆహారంగా మనం అదే తినాలట. జీవ ఆవర్ధనం జరుగుతుంది. ఏది తిన్నా సరే ఇప్పుడు మనకి ఇప్పుడు కోళ్ళకేమో యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు. అది తింటే ఆ యాంటీబయాటిక్ మనలోకి వస్తుంది. అది మనకి పడుతుందో మనం తెలియదు, మనం తినేస్తున్నాం. ఈ రకమైనటువంటిది ఇప్పుడు వచ్చింది. ఈ రకమైనటువంటిది ఏంటంటే చేపల పెంపకం అని, రొయ్యల పెంపకం అని, ఈ రకంగా మానవుడు తన యొక్క అభివృద్ధిని ఆ విధంగా మార్చుకుంటే మన జీవిత విధానం మారిపోయింది. లైఫ్ స్టైల్ మారిపోతుంది మనం ఇప్పుడు. ఇవన్నీ కూడా మన జీవితం మీద చాలా ప్రభావం చూపిస్తున్నాయి, ప్రకృతి మీద ప్రభావం చూపిస్తున్నాయి. ఆ మూగ జీవులైనటువంటి పశువులు కూడా ఎఫెక్ట్ అయిపోతున్నాయి. వాటి నుంచి మనం ఎఫెక్ట్ అయిపోతున్నాం. సో ఇది తెలియాలి అంటే ఈ ఉన్నటువంటి సున్నితమైనటువంటి బంధం, జీవావరణానికి మానవుడికి ఉన్న సున్నితమైన ఈ బంధాన్ని మనం తెలుసుకుని దాన్ని కాపాడుకోవాలనేటటువంటిది మన అందరిలోనూ కూడా కలగాలి. ఇప్పుడే మీరు పొద్దున శ్లోకం చెప్పారు కదా స్వచ్ఛ భారత్ గురించి. అవన్నీ మీకు ఎందుకు చేయిస్తున్నారు, అవన్నీ మీకు ఎందుకు చెప్తున్నారు అంటే ఈ దశ నుంచి మీరు నేర్చుకున్నట్లయితే మీరు పెద్ద అయ్యాక వాటిలన్నింటినీ కూడా మీరు ఎలా చేయాలని అందరికీ తెలియజేస్తారని మీరందరికీ అవన్నీ ఎప్పటి నుంచి చెప్పడం జరుగుతుంది. తడి చెత్త వేరే, పొడి చెత్త వేరే, ప్లాస్టిక్స్ వేరే, ఈ రకంగా ఒక అబ్బాయి అయితే బ్యాటరీనే సేకరిస్తున్నట్ట. ఈ రకమైనటువంటి మార్పులు మీలో రావాలి, మీలో ఆ రకమైనటువంటి సృజనాత్మకత పెరగాలి అనే దానికి ప్రభుత్వం కూడా చాలా కృషి చేస్తుంది. సో ఈ రకంగా ఈరోజు నాకు ఈ అవకాశం ముఖ్యంగా శ్రీనివాసరావు లభించింది. మరి స్కూల్ హెడ్ మాస్టర్ గారు వీళ్ళందరూ మీరు చూపిస్తున్నటువంటి ప్రేమాభిమానాలు ఏది నాకు ఎలా ఉంది అంటే చెప్పలేను. నా మనస్థితి అంత ఓవర్వెల్మింగ్ జాయ్గా ఉంది. మళ్ళీ ఒకసారి రిటైర్ అయిన తర్వాత ఇన్నేళ్ల తర్వాత మీ ముందు నిలబడి ఇలా మాట్లాడడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. నేను రోజు మా లైఫ్ ఎలా ఉంటుంది, ఒక సోబర్గా ఒకే రకమైన ప్రణాళికతో వెళ్ళిపోతూ ఉంటాం. మా అభిరుచి ఏమిటో ఆ రకమైన జీవితం మేము జీవిస్తూ ఉంటాం. కానీ విద్యార్థుల మధ్యకి రావడం, మీతో ఇంత సమయాన్ని షేర్ చేసుకోవడం అనేటువంటి విధంగా నా జీవితంలో ఇది ఒక ఎర్ర సిరాతో అండర్లైన్ చేసుకుని పెట్టుకోవాల్సినటువంటి అంశంగా నేను భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ పాఠశాల యజమానికి అందరికీ ముఖ్యంగా శ్రీనివాసరావు కూడా ధన్యవాదాలు తెలుపుతూ